హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ముఖ్యంగా మనకి వీడియో కనిపిస్తున్న ఏరియా వచ్చేసి శ్రీనివాస మంగాపురం టెంపుల్కి సంబంధించి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, టెంపుల్ విశేషాలు ఏంటి అనేది నేను ఈ వీడియో రూపంలో చెప్పదలుచుకున్నాను. ముందు వీడియో వరకు శ్రీ లలితా పీఠము, ఇక్కడ శ్రీనివాస మంగాపురం ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో కనిపిస్తున్న ఏరియా నుంచి శ్రీ లలితా పీఠంకి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు శ్రీనివాస మంగాపురం వీడియో అయితే చేస్తున్నాను. ఈ శ్రీనివాస మంగాపురం ఏరియాలో ఈ చలువ పందిళ్ళు కూడా బాగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి, ఇది జూన్ నెలే కాబట్టి ఇంకా సమ్మర్ పూర్తిగా పోలేదని కాస్త భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ శ్రీనివాస మంగాపురం గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి సంబంధించి ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్కి సంబంధించి అయితే చూపిస్తున్నాయి. ఒకళ్ళు మాతో ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాము. ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయము కోసువారిపల్లి, అది కొంచెం దూరంలో ఉంది. తరిగొండ కొంచెం దూరంలో ఉంది. మిగతా పట్టాభిరామ స్వామి ఆలయం కూడా కొంచెం దూరంలో ఉంది. నాకు కుదిరిన వీలుని బట్టి నేను వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఈ శ్రీనివాస మంగాపురం అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఈయనకి నిత్య కళ్యాణమైన పచ్చతోరణ లాగా అయితే ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు తిరుమలలో స్వామివారి దర్శనం ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ విగ్రహంలో కూడా ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఇక్కడ ఎంతసేపు చూసినా తనివి తీరినంత సేపు అయితే ఇక్కడ స్వామివారిని అయితే చూడవచ్చు. ముఖ్యంగా ఎన్నిసార్లు అయినా ఇక్కడ దర్శనానికి పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ స్వామివారికి ఆపోజిట్లోనే స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. భక్తాంజనేయ స్వామి ఆలయం గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. నేను గ్రిల్స్ మధ్యలోంచి కొంత వీడియో కెమెరా ద్వారా కొంత జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాను. భక్తాంజనేయ స్వామి అంటే స్వామివారికి దాదాపు ఏ చిన్న గుడైనా ఆంజనేయ స్వామివారి అయితే ఖచ్చితంగా ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగానే కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకి ఎదురుగానే స్వామివారి ప్రధాన ఆలయం అయితే ఉంటుంది. కోనేరు మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే చేస్తున్నారు, చాలా నీట్గా అయితే ఉంది. అయితే ఎవరు దిగి కూడా స్నానాలు అయితే చేయడానికి లేదు, నీళ్లు చల్లుకోవటం వరకు అవకాశం అయితే ఇస్తున్నారు. గుడి చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటే భక్త జనం అయితే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది స్వామివారి ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన రథశాల, అలాగే ఆయన వాహనశాల కూడా. వాహనాలకు సంబంధించి ఇక్కడ కూడా ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి. వాహనాలకు సంబంధించి రకరకాల అయితే వాహనాలు ఉంటాయి. శేషవాహనం అని, అశ్వవాహనం అని, గజవాహనం అని, ఇలా వాహనాలు అయితే ఉంటుంటాయి కదా, ఆ వాహనాలకు సంబంధించిన శాల. ఈ చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటే భక్తులైతే ఇది జనం అంతా కూడా దర్శనానికి వెళ్ళే క్యూ లైను, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నుంచి లోపలికైతే కెమెరా అయితే అలౌ చేయట్లేదు. ముఖ్యంగా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. ఆ సందర్భంగా కావచ్చు, వేరే సెక్యూరిటీ రీజన్ వల్ల కావచ్చు, గాలిగోపురం లోపల నుంచి ఎంటర్ అవడానికి మనకైతే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి, ఇది మనకు అది కారు పోతున్న రోడ్డు కలిసి చూస్తే అది మదనపల్లి పోయే రోడ్డు. ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద బోర్డు అయితే ఫ్లెక్సీ రూపంలో పెట్టుంది. జూన్ 6వ తారీఖు నుంచి శ్రీవారి మెట్టుకు సంబంధించి సమాచారము. ఇక్కడ శ్రీవారి మెట్టుకు వెళ్లే దారిలో టీటీడీ వారి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ కూడా అయితే ఫ్లెక్సీ పెట్టి ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ రూపంలో చాలా దగ్గరలో అయితే ఈ శ్రీవారి మెట్టుకు సంబంధించి ఏమేమి విషయాలు ఉన్నాయనేది నేను మళ్ళీ చెప్తాను వెళ్ళే దారిని బట్టి. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది. ఈ కళ్యాణ కట్ట నుంచి దాటి వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో, అంతకుముందు రైల్వే ట్రాక్ ఇక్కడ బ్రిడ్జి అనేది, అండర్ పాస్ బ్రిడ్జి అనేది కట్టలేదు. అంతకుముందు చాలాసార్లు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అయితే వస్తూ ఉండేవి రైల్వే ట్రాక్ ఉండటం వల్ల. ఇప్పుడు ఆ సమస్యలు అయితే లేవు. పూర్తిగా అండర్ పాస్ అయితే ఇచ్చేశారు. వాహన రాకపోకలకి ఎలాంటి ఇబ్బందులు లేవు. రైల్వే గేట్ దగ్గర అసలు వేచి ఉండాల్సిన పనే లేదు. నేరుగా శ్రీవారి మెట్టు వైపు అయితే వెళ్ళొచ్చు. ఇది అండర్ పాస్, పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి అండర్ పాస్ కాబట్టి ఇక్కడ వాహన రాకపోకలకి ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇది చాలా మంచి పరిణామము. వాహనదారులకు, ముఖ్యంగా లోకల్గా తిరిగి ఆటో వాళ్ళకి కావచ్చు, బస్సులకు కావచ్చు, బయట నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇది మంచి సదుపాయాన్ని అయితే కల్పించారు. శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారి మార్గం అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ దారి మార్గంలో పక్కనే శ్రీ విజయ గణపతి నవగ్రహాలు,
అలాగే అమ్మవారికి సంబంధించి కనకదుర్గ మాతకు సంబంధించి పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేపోయే భక్తులు కూడా చాలామంది మాలలు వేసుకున్న వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడి భక్తులు కావచ్చు, చాలాసేపు అయితే అక్కడ సేద తీయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. అక్కడ చాలా బాగుంటుంది వాతావరణం. ఈ దారి వెంట చూసుకుంటే పచ్చని చెట్లు, ఈ చింత చెట్లు దాదాపు ఎప్పుడో పాత రోజుల్లో మనం చూస్తుంటాము. ఒక 20-30 సంవత్సరాల క్రితం అన్ని రోడ్ల వెంట ఉండేది. ఇప్పుడు రోడ్లన్నీ వెడల్పు అవటం వల్ల ఇలాంటి చింత చెట్లు అనేవి కనిపించట్లేదు. ఇక్కడ ముఖ్యంగా ఈ రోడ్డు వెంట చాలా దూరం చింత చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తిరుపతి బస్టాండ్ నుంచి చూసుకుంటే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి చేరుకోవడానికి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల దూరం నుంచి శ్రీనివాస మంగాపురం చేరుకున్నాక, శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకున్నాక ఇటువైపు శ్రీవారి మెట్టుకు కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి శ్రీవారి మెట్టుకు వెళ్ళాలంటే తిరుపతి బస్టాండ్ నుంచి సుమారుగా శ్రీవారి మెట్టుకి 20 కిలోమీటర్లు దాదాపు అయితే ఉంటుంది. 1 కిలోమీటర్ అటు ఇటుగా దూరం ఉండొచ్చు. అక్కడ వచ్చేపోయే దారులు ఇప్పుడు ఈ మధ్య కొంచెం దారులు అనేది 2-3 రకాల దారులు అయితే ఉన్నాయి. కాబట్టి నేను యావరేజ్ని అయితే చెప్తున్నాను, 19-20 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు. ఇలా శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలో ఈ వాతావరణం, ఈ పచ్చదనం, చల్లదనం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం తిరుపతి నుంచి తిరుమలలో వెళ్తే ఎలా ఉంటుందో టెంపరేచరు, అలాంటి టెంపరేచర్ని అయితే మనం ఆస్వాదించవచ్చు. అనుభవం కూడా మనకు కలుగుతుంది. తిరుమలలో కంటే కూడా తిరుపతిలో ఒక 5-6 డిగ్రీలు ఎప్పుడు కూడా టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. తిరుమలకి తిరుపతికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా తిరుపతి టెంపరేచరు, తిరుమల టెంపరేచరు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. తిరుమలలో ఎప్పుడు 5-6 నుంచి దాదాపు కొంత సమయాల్లో 10 డిగ్రీల టెంపరేచర్ కూడా డిఫరెన్స్ అయితే వస్తుంది. చెట్లు చూడండి, వాతావరణం చూడండి ఎంత బాగుందో. చింత చెట్లు, అది కూడా బాగా మంచి చిగురు వచ్చే టైము. చింతపూత కూడా బాగా కనిపిస్తుంది. చింత చిగురు, చింతపూత చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఈ వీడియో ప్రస్తుతానికి ఈ ఇంతటితోటి ముగించి ఇక్కడి నుంచి అయితే నేను ఇంకొక వేరే వీడియో శ్రీవారి మెట్టుకు సంబంధించి వేరే వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ దారి వెంట ఆవులు కూడా బోల్డ్ అనే ఆవులు అయితే రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఎక్కువగా మైసూరు వైపు సంబంధించిన ఆవులు, కొమ్ములు పొడుగ్గా ఉంటాయి, మైసూరు ఎద్దులు అంటారు కదా, వాటికి సంబంధించిన ఆవులు అయితే రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.